brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. రాష్ట్ర ప్రయోజనాల కోసం అంతా ఏకం కావాల్సిన అవసరం ఉందంటూ బీజేపీ బీఆర్ఎస్ ఎంపీలకు విజ్ఞప్తి చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని కలవాలి, పార్లమెంట్లోనూ అన్ని అంశాలు లేవనెత్తాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. రాజకీయాలకు అతీతంగా ఎంపీలంతా ఏకం కావాలన్నారు. మరోసారి ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ నిర్వహిస్తామని, ఈసారి సమావేశానికైనా బీజేపీ బీఆర్ఎస్ సభ్యులు వస్తారని ఆశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావాలి, రావాల్సిన ప్రాజెక్టులు రావాలి, రావాల్సినటువంటి ఇతరత్ర సహాయ సహకారాలు అందాలి. ఆ సహాయ సహకారాలు, నిధులు, వ్యవస్థలు, ఆ సంస్థలు అన్నీ రావాల్సినవి రాకుండా పోవటం వల్ల పెద్ద ఎత్తున మనం నష్టపోతున్నాం. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్రంలో పార్లమెంట్లో ప్రాతినిధ్యం వస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ కూడా రాష్ట్ర ప్రయోజనాలు ఇచ్చేనా అందరూ ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కలవాల్సిన అవసరం ఉంది, పార్లమెంట్లో లేవనెత్తాల్సిన. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు, కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. అంశం కూడా ఉంది. అందుకే ఈరోజు విశాలమైనటువంటి ఆలోచనతో, ఉన్నతమైనటువంటి భావాలతో ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్లమెంట్ సభ్యులందరినీ పిలిచి వారికి కావాల్సిన సమాచారం అందించమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైనటువంటి ఆలోచన చేసి సలహా చెప్తే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులందరినీ పిలిపించి పార్లమెంట్ సభ్యులందరికీ ఆహ్వానం పలికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. సరే, వచ్చిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము సమాచారాన్ని ఇచ్చాం. రానంటున్నటువంటి గౌరవ సభ్యులకు కూడా ఈ సమావేశం ద్వారా మీ ద్వారా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సరే, మీరు ఏ కారణాల చేత రాలేకపోయినా మరి కొంత సమయం కావాలనుకుంటే మళ్ళీ ప్రభుత్వం కూడా ఇంకొక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఆ సమావేశం మీకు కొంత సమయం కావాలి, ఒక వారం రోజులు ముందు చెప్పాలా నాకు అని అంటే కూడా దానికి కూడా మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఆ సమావేశానికైనా తప్పనిసరిగా బీజేపీ పార్టీ సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర ప్రయోజనాల కోసమైనా వస్తారు, కలిసి వస్తారు. రాష్ట్ర అభివృద్ధి మనందరి లక్ష్యం అని, మాతో కలిసి వస్తారని, రిప్రజెంట్ చేయడానికి వస్తారని ఆశిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా రావాలని కూడా కోరుకుంటున్నాం. అవసరమైతే నేను మళ్ళీ పర్సనల్గా మళ్ళీ ఒకసారి వారందరూ కూడా కలిసి ఆహ్వానిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సరే, ఏ అంశాలు లేవనెత్తం అనేటువంటి సమగ్రమైనటువంటి అంశాన్ని పూర్తిగా ఇంత పెద్ద బుక్లెట్స్ తయారు చేసి 2 వాల్యూమ్స్ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వానికి మనం ఇచ్చినటువంటి లేఖలు, సమాచారం, రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ఈ రకంగా మంచి బుక్లెట్స్ తయారు చేసి గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ కూడా అందించడం జరిగింది. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వారికి ఉపయోగపడతాయి. ఇవన్నిటినీ కూడా ఉపయోగించుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం వారంతా ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.